వీళ్ళు నేను ఎవరిని పోగొట్టుకోలేదయ్యా, వీళ్ళందరినీ కాపాడయ్యా, నన్ను ఎలా అయితే కాపాడు వీళ్ళందరినీ కాపాడయ్యా, నేను నీ దగ్గరికి వచ్చే రోజులు దగ్గర పడ్డాయి కదయ్యా, వీళ్ళందరూ ఈ భూమి మీద వదిలిపెట్టి వస్తున్నాను కదయ్యా, వీళ్ళని కాపాడండి, సత్యమందు ప్రతిష్ఠించండి, వాక్యమందు ప్రతిష్ఠించండి, దేవుని కోసం వైరాగ్యం కలిగి బ్రతికేటట్లుగా వీడి జీవితంలో చెయ్యండి అని ప్రార్థనే చేశాడు. ఆద్యమంతా ప్రార్థనే చేశాడు. ప్రియమైన వాళ్ళరా, స్నేహితుడు ఏం చేస్తాడయ్య అంటే స్నేహితుల కోసం ప్రార్థన చేస్తాడు. అలాంటి కృపతో ప్రభువు నింపును గాక. హల్లెలూయా. అలాంటి స్థితిలోనికి ప్రభు మనందరినీ తీసుకుని వచ్చును గాక. స్నేహితుడు ప్రియమైన వాళ్ళరా ముఖాముఖిగా మాట్లాడుతూ మధురమైన ఆలోచనలు చెప్పడం, మధురమైన మాటలు చెప్పడమే కాకుండా ప్రియమైన వాళ్ళరా, రెండవదిగా మనం గమనిస్తే స్నేహితుడు ఏం చేస్తాడంటే స్నేహితుని కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. లూకాసు వర్తమానం 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. క్షమించండి, 12వ అధ్యాయం 4వ వచనం. అందరు చదవండి. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా, దేహమును చంపిన తరువాత మరేమియూ చేయనేరని వారికి భయపడమాకండి. హల్లెలూయా. మొట్టమొదటి చూడండి, నా స్నేహితులైన మీతో నేనేం చెప్తున్నానయ్యా అంటే, నా స్నేహితులైన మీరు ఎవరంటే నా స్నేహితులు, నా స్నేహితులని మీతో నేను చెప్పే మాట ఏందయ్యా అంటే భయపడమాకండి, భయపడకుడి, భయపడవద్దు. ఎందుకు భయపడతాను? శరీరాన్ని చంపేవాళ్లే కదా, మీ ఆత్మను చంపలేరు కదా వాళ్ళు. మీకున్న సమస్యల్లో, మీకున్న వేదల్లో, మీకున్న బాధల్లో, మీకున్న కష్టాలలో, మీకున్న ఏమంటే దయనీయమైన పరిస్థితుల్లో, అవి ఎలాంటి స్థితులైనా సరే, ప్రతికూలమా అనుకూలమా లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వేటిలోనైనా భయపడమాకండి. హల్లెలూయా. స్నేహితుడు ఏం చేస్తాడయ్యా అంటే స్నేహితుల్ని ధైర్యపరుస్తాడు, స్నేహితుల్ని బలపరుస్తాడు, స్నేహితుల్లో ఉన్న ఆ ధైర్యపు ఆత్మని తొలగిపోయేటట్లుగా ఏమంటే ఆయన ధైర్యపరుస్తాడు. స్నేహితుడు ధైర్యపరుస్తాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకని ఆ మాట చూస్తే నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా, నా స్నేహితులు మీరు, అందుకని మీతో చెప్తాను భయపడమాకండి. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు కలవరపడుతున్నారు? ఎందుకు దిగులు పడుతున్నారు? ఎందుకు ఆధారపడుతున్నారు? నేనున్నాను కదా. హల్లెలూయా. స్నేహితుడు ఎవడయ్యా అంటే నిన్ను ధైర్యపరిచేవాడు. ధైర్యపరచనివాడు స్నేహితుడే కాదు. స్నేహితుడు అంటే ప్రియమైన వాళ్ళరా భుజం మీద చెయ్యేసి నీతో తిరిగేవాడు కాదు, నీతో నడిచేవాడు కాదు, ఆడు కాదు స్నేహితుడు అంటే. స్నేహితుడు అంటే ఎవరంటే నీ కష్టాల్లో అయినా, నీ బాధల్లో అయినా, నీ వేదనలోనైనా, ఏమండి నీకు కలిగిన ప్రతికూలతల మధ్యలోనైనా, కన్నీళ్ల మధ్యలోనైనా, ఏమండి నీతో కూడా ఉండి నేను ఉన్నాను అని నీ వెన్ను తట్టి బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడు నీ స్నేహితుడు. యేసు ప్రభు చూడండి అదే పని చేస్తూ ఉన్నాడు. భయపడమాకండి. సముద్రంలో యేసు ప్రభు తన శిష్యుల్ని ముందు పంపించాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన ప్రార్థన చేసుకుని అలా బయలుదేరిపోతూ ఉంటే ఏమంటే అదిగో అమ్మో పోతాం అదిగో దెయ్యం అంటా ఉంటే యేసు ప్రభు అంటాడు, నేనే భయపడమాకండి. హల్లెలూయా. స్నేహితుడు స్నేహితుడిని ఇప్పుడు చెప్పండి ధైర్యపరిచేవాడు స్నేహితుడు, బలపరిచేవాడు స్నేహితుడి. ప్రియమైన వాళ్ళరా 38వ కీర్తన 11వ వచనం చూడండి. 38వ కీర్తన 11వ వచనం, 11వ చరణం. నా స్నేహితులను, నా చెలికాండ్రును, నా తెగులు చూచి ఎడమగా నిలుచున్నారంట. చాలు ఇంకా అక్కడ చూడండి. నా స్నేహితులు, తర్వాత నా చెలికాండ్రు నాకు కలిగిన తెగులు చూసి, ఆయనకి తెగులు కలిగిందంట. రోగం అనుకోండి, లేకపోతే రోజు రోజుకి క్షీణించిపోయే పరిస్థితి అనుకోండి, రోజు రోజుకి ఏమండి అనారోగ్యం పాడైపోతూ ఉంది, ఆర్థిక దరిద్రత కలిగింది, పరిస్థితులు తారుమారుగా మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చూసంట
ఏమండి దగ్గరకు వచ్చి భయపడమాక, బాధపడమాక, నీకు 4 రూపాయలు అవసరమా, ఇదిగో తీసుకో, ఇంకా అవసరమైతే అడుగు, నువ్వు ఎందుకు భయపడతావు, నేను ఉన్నాను కదా అని వెన్ను తట్టి బలపరచకుండా, ధైర్యపరచకుండా వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, దూరంగా నిలుచున్నారంట, దూరంగా పోయారంట. అక్కడికి పోతే ఆ బాధ నా మీదకి వస్తే నాకెందుకు వచ్చిన పని, సహాయం చేయమంటాడు, ఇప్పుడు నేను ఎక్కడ సహాయం చేశాను అన్న ఆ మాటలు ఎప్పుడు రాకూడదు ప్రియమైన వాళ్ళ. దూరంగా నిల్చునే స్వభావం అది అవసరమైంది. ఎప్పుడైనా సరే స్నేహితుడు స్నేహితునికి చెప్పండి ధైర్యం చెప్పాలి, స్నేహితుడు స్నేహితుడిని బలపరచగలగాలి ప్రియమైన వాళ్ళ. ఓసారి ఏం జరిగిందంటే, యోనాతాను దావీదుల గురించి దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏం తెలిసిన, వారిద్దరూ ప్రాణ స్నేహితులని రాయబడింది. వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులను రాయబడింది. ఆ ప్రాణ స్నేహితులుగా ఉన్న వారి వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా, దావీదుని మనం గమనిస్తే దావీదుని అనుక్షణం చంపాలి కంకణం కట్టుకు తిరుగుతున్న వాళ్ళ నాన్న యోనాతాను, వాళ్ళ నాన్న సౌలు తిరుగుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? తిరుగుతూ ఉన్నప్పుడు స్నేహితుడు కదా యోనాతానుకు చెప్పాడు, ఈ దావీదు చెప్పాడు, యోనాతానా మీ నాన్నను చంపాలని చూస్తున్నాడు, ఇప్పటికే చాలాసార్లు ప్రయత్నం చేశాడు, నేను తప్పించుకున్నాను అని అంటే, నోరు మీరా, మా నాన్న నిన్ను ఎందుకు చంపుతాడురా, మా నాన్న ఎందుకు చంపుతాడు, ఏం అవసరం ఉంది, ఆయన రాజ్యాన్ని పరిపాలించిన రాజు అయితే, మన ఇద్దరు స్నేహితులు కాబట్టి మా నాన్న మీద చెప్పి అంత తోడు వేయవా, అలా కాదులే, లేదురా నా స్నేహితుడు కదరా అందుకని నీకు చెప్తున్నాను రా అని అంటే, ప్రియమైన వాళ్ళరా మరి ఎలా తెలుసుకోమంటావు అది, ఇదిగో పలానా రోజున మనం అందరం కలిసి భోజనం బల్ల దగ్గర కూర్చొని తినాలి కదా, అప్పుడు నేను కూడా రావాలి కదా, నేను కూడా వచ్చినప్పుడు అందరం కలిసి తింటాం కదా, ఇప్పుడు నేను రాను, రాకపోతే మీ నాన్న అడుగుతాడు, అడిగితే వాళ్ళు బలి చెల్లించుకునే దానికి వెళ్తామంటే వెళ్ళాము అని చెప్పు, అప్పుడు ఏమంటాడు చూడు అని అంటే, ప్రియమైన వాళ్ళరా అప్పుడు ఆ రోజు రానే వచ్చింది, అందరూ కూర్చున్నారు, దావీదు యొక్క సీటు ఖాళీగా ఉంది. ఒక రోజు అయిపోయింది, సౌలు అనుకున్నాడు ఈడెందుకు రాలేదు, వస్తే చంపేసేవాడిని కదా, దగ్గరగా ఉన్నాడు కదా చంపేసేవాడిని కదా, ఈడెందుకు రాలేదు, వాడు ఏమన్నా అపవిత్రపరచబడ్డాడేమోలే, చేయకుండా చేసేవాడులే, నా దగ్గరికి రావడానికి కష్టమైపోయిందిలే, రేపన్నా వస్తాడులే, శుద్ధీకరించుకో రేపు వస్తాడులే అని అనుకొని ఆ రోజు మౌనంగా ఉన్నాడు. రెండవ రోజు వచ్చింది, రెండవ రోజు వస్తే ప్రియమైన వాళ్ళరా ఈ యోనాతానుని తన కుమారుడని యోనాతాను అడుగుతా ఉన్నాడు, దావీదేమయ్యాడు, ఎక్కడికి పోయాడు అని. ఎక్కడికి పోయాడు ఏంటి డాడీ, వాళ్ళ కుటుంబం బలి చెల్లించేదానికి పోతామంటే పర్మిషన్ అడిగితే ఇచ్చాను, వెళ్ళాడు అన్నాడు. ఇక వెంటనే రౌద్రుడైపోయి, ఆ కడగొట్టుదాని కొడుకా, వాడు నీకు బతుకున్నంతకాలం నీకు క్షేమం కాదు, నీ రాజ్యానికి క్షేమం కాదు. చూడండి ఆ మాటలు, సమూయేలు మొదటి పుస్తకం 20వ అధ్యాయం 30వ వచనం చూడండి, 24వ అధ్యాయం 30వ వచనం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టుదాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెషయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా. యెషయి కుమారుడు భూమి మీద బతుకున్నంత కాలం నీకైనను నీ రాజ్యమునికైనను స్థిరత కలదు కదా, కావున నీవు వర్తమానము పంపి అతను నా దగ్గరకు రప్పించము, నిజముగా అతడు మరణానికి పోతుడు, వాడిని చంపేస్తా అన్న అంత కోపము రౌద్రం చూపిస్తా ఉంటే, స్నేహితుడు కాబట్టి ఉండలేక దావీదు ఏం చేశాడు, డాడీ ఎందుకు చంపుతావు, ఏం చేశాడు అని మాట్లాడిన సందర్భం కూడా ఉంది ప్రియమైన వాళ్ళ. ఆ తర్వాత ఆ భోజన బల్ల మీద తింటూ ఉన్న అన్నాన్ని వదిలిపెట్టేసేసి బహుగా బాధపడిపోయి దుఃఖపడిపోయి ఏడ్చి ఏమన్నా ఆ తర్వాత అన్నం కూడా అక్కడ పడేసి అలా వెళ్ళిపోతా ఉన్నాడు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఒక చోటికి పోయి వాళ్ళిద్దరూ కలుసుకుని, నిజమే మా నాన్నను చంపాలని చూస్తూ ఉన్నాడు, ఇక్కడ నీ ఉండొద్దు, బయలుదేరిపో, మా నాన్నను చంపలేడు, ఆయన వల్ల కాదు, ఎంతైనా వెతకని ఆయన వల్ల కాదు, ఆయన చంపలేడు,
మీరు 23:14 కూడా చూడండి. 23 ఎందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండు సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు అతని చేతికి అప్పగించలేదు. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరిన తెలుసుకుని దావీదు జీపు అరణ్యంలో ఒక వనమున దిగిన. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములో ఉన్న దావీదునకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలుకు రాజు అవుదువు, నేను నీకు సహకారం అవుతుంది, ఇది నా తండ్రి అయిన సౌలుకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతనిని హల్లెలూయా దావీదుని ఎంతగా బలపరుస్తూ ఉన్నాడో చూడండి. తన తండ్రే చంపాలనుకున్నా ఏమండి రాజ్యం మీద ఆశ పెట్టుకోకుండా నేనే యువరాజును కదా, రాజ్యాన్ని పరిపాలించే రాజుగా మారతాను కదా అన్న ఆలోచన ఏమి పెట్టుకోకుండా ప్రాణ స్నేహితుడిని భావించుకున్నాడు కాబట్టి, ప్రాణ స్నేహితుడిని ఎంచుకున్నాడు కాబట్టి తన స్నేహితుడిని బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. నా తండ్రి నిన్ను చంపడం ఏందిరా, ఆయన చంపలేడురా, నిన్ను చంపలేడు, పొరపాటు కూడా చంపలేడు, ఆయన వల్ల కాదు, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతాను అని చెప్పి బలపరిచి ధైర్యపరిచి ఏమంటే పంపించేశాడు. ప్రియమైన వాళ్ళరా, స్నేహితుడు ఎవరయ్యా అంటే నీ కష్టాలలో, వేదనలో, బాధల్లో, కుమిలిపోతూ ఉన్న వేళల్లో ముందుకు అడుగు వేయలేక వెనక్కి అడుగు వేస్తే నువ్వు, ముందుకు అడుగు వేస్తే గొయ్యి, ఎటు వెళ్ళాలో తెలియని అడకత్తెరలో పోక చెక్కలాగా జీవితం ఉంటే నిన్ను వదిలిపెట్టేవాడు కాదు స్నేహితుడు. స్నేహితుడు ఎవరయ్య అంటే నేనున్నాను అని వెన్ను తట్టి నిన్ను బలపరిచేవాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఎన్ని సందర్భాలలో నిన్ను బలపరిచాడు. ఎంతోమంది నాకు చెప్పారన్న, చనిపోదామని తీర్మానం చేసుకున్న రోజు ఉందన్న, మందిరానికి వస్తే ప్రభువు నాతో మాట్లాడి బలపరిచి ఈ రోజున సజీవులుగా నిలిపాడన్నా అని చెప్పిన వాళ్ళు ఎంతమంది లేరు? అర్థమవుతుందా? నువ్వు ఏ సమస్యతో మందిరానికి వస్తే, ఏ బాధతో మందిరానికి వస్తే, ఏ ఇరుగుతో మందిరానికి వస్తే, ఏ ప్రతికూలమైన పరిస్థితుల్లో మందిరానికి వస్తే నా దేవుడు నిన్ను ఎంతగా బలపరచలేదు, ఎంతగా నీ వ్యక్తిగత జీవితాన్ని ఏమండి ఆయన ధైర్యపరచలేదు. ఒకసారి గమనించండి. ఆయన ఎవరంటే నిజమైన, చెప్పండి గట్టిగా, నిజమైన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కృంగిపోయిన వేళల్లో ఆయన మనం లేవనెత్తాడు. మనం పడిపోతూ ఉన్న వేళల్లో చెయ్యి పట్టుకుని నేను ఉన్నాను అని వెన్ను తట్టి బలపరిచి బండ మీద పాదాలు స్థిరపరిచి నడిపిస్తూ ఉన్న దేవుడు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక నా జీవితం అయిపోయింది, ఇక ఇంతే, నా జీవితం ఈ రోజుతో అయిపోయింది, నా నీడ గతించిపోయింది అని అనుకుంటూ ఉన్న ఆ పరిస్థితుల్లో కూడా నా దేవుడు నిన్నేం చేశాడు తెలిసిన? బలపరిచాడు, ధైర్యపరిచాడు, ఈ రోజున సజీవులుగా నిలిపాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులందరూ నిన్ను చెవి విడిచిపెట్టేశారు, నా అనుకున్న వారందరూ చెవి విడిచిపెట్టేశారు. అర్థమవుతుందా? ఒకప్పుడు నేను ఉన్నాను అన్నవారు కూడా దూరంగా నిలుచున్న పరిస్థితుల్లో, నీ పరిస్థితులు చూసి దూరంగా నిలుచున్నారు. అయితే నా యేసయ్య నీ దగ్గరకు వచ్చే ఏమండి కలలో నీతో మాట్లాడి, వాక్యం ద్వారా నీతో మాట్లాడి నేను ఎంతగా ధైర్యపరిచాడు ఒకసారి గమనించి. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున నేను బతికున్నానంటే కేవలం దేవుడేనండి, యేసయ్యనండి, కేవలం యేసయ్యనండి అని ఎంతమంది చెప్పుకోగలుగుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, అందుకనే యేసయ్య ఎవరయ్య అంటే నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే నిన్ను ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. నా స్నేహితుడా, నేను నీకున్నాను, నేను నీకున్నాను. అయ్యా నా తల్లి విడిచిపెట్టేసిందయ్యా, నా తండ్రి మర్చిపోయాడయ్యా, అందరూ మర్చిపోయారా? అందరూ మర్చిపోని నేను నిన్ను మరువను, నేను నిన్ను మర్చిపోజాలను, నేను నిన్ను చేరదీసేవాడిని అని ఆయన చేరదీసి ఏమన్నా ఆదరించిన వాడు. ప్రేమైన వాళ్ళరా, దాన్ని గుర్తెరుగుదము గాక. హల్లెలూయా.
మనం కూడా మన స్నేహితులు ఏం చేయాలి అంటే బలపరిచే స్థితిలోనికి, ఆదరించే స్థితిలోనికి, ఏమంటే వారిని ధైర్యపరిచే స్థితిలోనికి వచ్చుదము గాక. అంటే కృప ప్రభువును అనుగ్రహించును గాక. ఇంకొక మాట చూడండి, సామెతల పుస్తకం 27:6. సామెతల పుస్తకం 27:6 అందరు చదవండి. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. బాగా గమనించండి, అక్కడ స్నేహితుడైతే మేలును కోరి ఏం చేస్తాడంట? చెప్పండి గట్టిగా. గాయాలు చేస్తాడు. స్నేహితుడు నిన్ను బలపరిచేవారు, ధైర్యపరిచేవారు మాత్రమే కాదు. తర్వాత బలపరిచేవారు, ధైర్యపరిచేవారు మాత్రమే కాదు, నీకోసం ప్రార్థన చేసేవారు మాత్రమే కాదు, మధురమైన మాటలు చెప్పేవారు కాదు. ప్రియమైన వాళ్ళరా, స్నేహితులు ఎవరయ్య అంటే నీ మేలు కోరి, నీ ఆశీర్వాదము కోరి, నీ బాగు కోరి గాయములు చేయును గాక. గాయాలు చేస్తాడు. అర్థమవుతుందా? నువ్వు గాయపరచబడేటట్లుగా మాట్లాడతాడు. అర్థమవుతుందా? నీ వ్యక్తిగత జీవితాన్ని సరిచేయాలని బుద్ధి చెప్తాడు, సరిచేయాలని హెచ్చరిస్తాడు, సరిచేయాలని గద్దిస్తాడు, సరిచేయాలని దండిస్తాడు. ఎవరు తెలిసినా స్నేహితుడైతే, నిజమైన స్నేహితుడైతే నీ మేలు కోరి నిన్ను గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, నీకు బుద్ధి చెప్తాడు, గాయపరుస్తాడు. అప్పుడప్పుడు అంటావు కదా, ఆయన మాట్లాడిన మాటలకి నా హృదయము, చెప్పండి, గాయమైంది. ఎందుకు గాయమైంది? నువ్వు బాగుపడాలనా, చెడిపోవాలనా, నువ్వు దీవించబడాలనా, ఏమండి, లేకపోతే నువ్వు శపించబడాలనా, నువ్వు దేవుని దగ్గరకు రావాలన్నా, దేవునికి దూరం అయిపోవాలనా, మందిరంలో కనిపించాలనా, ఏమంటే మందిరానికి దూరం అయిపోవాలనా, యేసయ్య ద్వారా కలిగే దీవెనలకు పాత్రులుగా మార్చబడాలనా, లేక దీవెన లేకుండా ఎక్కడ వేశారు గొంగలంటే అక్కడే ఉండగలిగేటట్లుగా చేసేదానికా? దేనికండి గాయపరిచే? దేనికి? మేలు అనుభవిస్తామని, నువ్వు మేలు పొందాలని, దేవుని ద్వారా మేలు పొందగలిగేటట్లుగా ఏమంటే స్నేహితుడు ఏం చేస్తాడు? గాయపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 50వ కీర్తన 17వ చరణం. 50వ కీర్తన 17వ చరణం. అందరూ చదవండి అన్నమాట. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను ఏం చేశారంట? వెనక్కి త్రోసివేశారంట. దిద్దుబాటు, నిన్ను సరిచేసేది మాటలు. అర్థమవుతుందా? నిన్ను సరిచేయాలని చూస్తూ ఉంటే ఆ మాటలు వీళ్ళకి ఎలా మారిపోయాయంట? అసహ్యంగా మారిపోయాయి. నీ జీవితం బాగుపడాలని గద్దించిన మాటలు అసహ్యంగా మారిపోతున్నాయి. నువ్వు మేలు పొందాలని, నీకున్న శాపం, దరిద్రత, కీడు తొలగిపోవాలని నీ మేలు కోరి స్నేహితుడు గాయపరిస్తే ఏమంటే అవి అసహ్యంగా మారిపోతా ఉన్నాయి. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళనా? ఈ రోజున చూడండి, ఏది కోరుకుంటారు తెలిసిన? ఆ రెండో భాగం ఉందే, చూడండి. ఆ మాట ఏ మాట అది? అది కాదు, అదే పగవాడు లెక్కలేనన్నే ముద్దులు పెడతాడు. ఇవి ఇష్టం అన్నమాట జనాలకి. ముద్దులు పెట్టమంటే ఏంటి? అబ్బా అన్న, నువ్వు ప్రసంగం చేస్తే మామూలుగా ఉంటుందన్నా, అసలు నువ్వు పాట పాడితే గాన కోకిలన్నా, అసలు నువ్వు తప్ప ఇంకెవరున్నారన్న పరిచయం చేసేవాళ్ళు, అసలు నువ్వు తప్ప ఇంకెవరున్నారన్న సహాయం చేసేవాళ్ళు, అసలు నువ్వే కదన్నా అంతా మేదేసుకొని పూసుకొని చేసేదే, ఇంకా నువ్వు తప్ప ఎవరున్నారన్నా, నువ్వే కదన్నా పరిచయం చేసేదే అంటే వాళ్ళకి ఎంత గాలి కొడితే చెప్పండి అంత మంచోళ్ళుగా మారిపోతారు. అది ముద్దులు పెట్టడం అంటే. అర్థమవుతుందా? ఈ రోజున ప్రియమైన వాళ్ళనా అవి ఇష్టపడినట్లుగా ఏమంటే మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తే
ఇష్టపడే వాళ్ళు ఉండరు. జీవితం నాశనమైపోయినా పర్లే, జీవితం పాడైపోయినా పర్వాలే, కుటుంబం నాశనమైపోయినా పర్లే, అర్థమవుతుందా? అవి ఇష్టమే. అయితే అరే ఆ శాపం పోతుందిరా, దరిద్రం పోతుందిరా, నీకున్న దరిద్రం, నీ కుటుంబానికి పట్టిన దరిద్రం, అర్థమవుతుందా? నువ్వు ఏం చేసినా కలిసి రాకుండా ఉన్న ఆ దరిద్రం, నువ్వు అడుగు పెడితే శాపంగా మారుతున్న ఆ దరిద్రం నిన్ను వదిలిపోతుంది అనే ఆ మాటలు నీకు చెప్పి అర్థమవుతుందా? ఇప్పుడు తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి నీకు మంచి మాట చెప్తే అది నీకు అసహ్యమైపోతుంది. తల్లిని నీకు మేలు కోరి ఏమంటే గాయపరిస్తే అవి నీకు అసహ్యమైపోతుంది. ఆ మాటలు వెనక్కి తోసివేస్తాడంట. చెప్పిందిలే, ఆమె చెప్పేదంతా చేయాలా, ఆమె చెప్పేదంతా వినాలా, ఏది అమ్మని కానీ పెంచి పెద్ద చేసి ఏమంటే చదివిచ్చి కూలీ నెల చేసి ఇంత చేస్తే ఇప్పుడు ఆ మాటలలో వెనక్కి పడేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? భర్త ఒక మాట చెప్తే ఆ మాట లెక్కలేంతనం అలా బయట వెనక్కి పడేయడమే. అంటే దిద్దుబాటు, చెప్పండి గట్టిగా, దిద్దుబాటు అసహ్యం అన్నమాట. అరే సరిచేద్దాం 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 అని ఎంతైనా అనుకో, అవి పొరపాటును కూడా అరే ఇది నాకు మేలు కదా అని స్వీకరించే వాళ్ళు తక్కువైపోతూ ఉన్నారు. ఏమంటే ముద్దులు పెట్టుకునే దానికి రెడీగా ఉంటారన్నమాట. అంటే గాలి కొట్టుకునే దానికి. నువ్వు వీరుడు అమ్మ, సూర్యుడు అమ్మ, అసలు నువ్వు ఇంకెవరివి ఇంకంటారు కదా, అలాంటి మాటలు చెప్పామనుకో అసలు ఇంతగా ఉబ్బిపోతారు. ఇక నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నన్ను మించిన ఎవరు లేరు అనుకుంటా తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత ఎక్కడ ఒక చోట ముళ్ళు గుచ్చుకుంటుంది, ఉన్న గాలంతా పోతుంది. ఆ తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతానే అన్న ఆలోచన ఏమీ రాదనమాట. కనుక ప్రియమైన వాళ్ళరా, ఏ రోజైనా సరే గుర్తుపెట్టుకోండి, స్నేహితుడు ఏం చేస్తాడంట, గట్టి చెప్పండి, స్నేహితుడు ఏం చేస్తాడు? మేలు కోరి గాయం చేస్తాడు. మేలు కోరి గాయం చేస్తాడు. నువ్వు మేలు పొందాలనే, నువ్వు దీవించబడాలని, నువ్వు ఆశీర్వదించబడాలనే, నువ్వు చెడిపోవాలని ఎప్పుడు ఎవరు నేను గద్దించరు, హెచ్చరించరు, బుద్ధి చెప్పరు. ప్రియమైన వాళ్ళరా, గద్దించేది, బుద్ధి చెప్పేది, హెచ్చరించేది ఎవరైతే నువ్వు నీ మేలు కోరిన వాళ్ళే. మన స్నేహితుడు ఎవరంటే నజరేయుడైనా యేసయ్య, ఆయన నా మేలు కోరినవాడు, మీ మేలు కోరినవాడు. మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, అది కీడైనా సరే ఆయన మేలుగా మార్చును గాక. హల్లెలూయా. అదే ఎందుకు తెలిసినా ఆయన మన మేలు కోరేవాడు. యేసయ్య నీ మేలు కోరినట్లుగా నీ మేలు కోరగలిగే మనుషులు ఈ లోకంలో ఎవ్వరు ఉండరు, ఏ ఒక్కరు ఉండరు. అర్థమవుతుందా? యేసయ్య నీ మేలు కోరేవాడు, నా మేలు కోరేవాడు. ప్రియమైన వాడు, ఆయన ఎంతైనా గద్దిస్తాడు, ఎంతైనా హెచ్చరిస్తాడు, ఎంతైనా బుద్ధి చెప్తాడు. ఎందుకు తెలిసినా మనల్ని సరిచేయాలి, మనల్ని సరిచేయాలి అని. బైబిల్లో మీరు చూస్తే 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం 19వ వచనం, త్వరగా 3:19. నేను ప్రేమించు వారిని అందరినీ, అందరూ చదవండి ఆ మాట. ఎవరినంట గద్దించేది? ఎవరిని? గట్టి చెప్పండి. గద్దించేది ఎవరిని? శిక్షించేది ఎవరిని? గద్దించి శిక్షించేది ఎవరిని? ప్రేమించు వారందరినీ అంట. అందరిలో ఒకరిని కాదు, అందరిలో నలుగురిని కాదు, అందరిలో 10 మందిని కాదు. దేవుడు ప్రేమించే వారందరినీ గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అందులో నేనుందును గాక. హల్లెలూయా. అందులో మనముందుము గాక. అర్థమవుతుందా? ఆయన ప్రేమించే వారందరినీ గద్దిస్తాడు. ఇప్పుడు చూడండి, ఆ సంఘాన్ని గురించి అన్ని మంచి మాటలే చెప్పాడు. అంత వదిలేశాడా? వదిలేయకుండా వారిలో ఉన్న నులివెచ్చని స్థితిని చూశాడు. ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగానే ఉండు, నులివెచ్చగా ఉండమాక. చేస్తే పూర్తిగా పాపం చేయి, చేస్తే పూర్తిగా భక్తి చేయి. ఉంటే పూర్తిగా మందిరంలో ఉండు, లేకపోతే ఉంటే లోకములో పూర్తిగా లోకములో ఉండు. కొంచెం లోకం, కొంచెం మందిరం, కొంచెం దేవుడు, కొంచెం లోకం, ఇలా బ్రతకబాక. ఆ నులివెచ్చని స్థితిని చూశాడు దేవుడు. ఆ నులివెచ్చని స్థితిని చూసి గద్దిస్తా ఉన్నాడు.
వదిలిపెట్ల. వాళ్ళలో సహనం ఉన్నా, వాళ్ళలో ప్రేమ ఉన్నా, ఆప్యాయత ఉన్నా, ఖర్చు పెట్టే స్వభావం ఉన్నా, అన్నీ ఉన్నా, అమ్మో ఇంతింత కానుకిస్తున్నారే, ఇంతింత సహాయం చేస్తున్నారే, ఇంతింత కష్టపడుతున్నారే, ఇంతింత ప్రయాసపడుతున్నారు, ఇంతింత పరిచయం చేస్తున్నారే అని వదిలిపెట్టలే దేవుడు. ఆయన ప్రేమించి వారందరినీ నేనేం చేస్తాను, గద్దించి శిక్షిస్తాను. హల్లెలూయా. సామెతల పుస్తకం 3:11 కూడా చూడండి. సామెతల పుస్తకం 3:11. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారందరినీ గద్దించును. ఎవరిని? ప్రేమించే వారందరినీ గద్దిస్తాడు. ఆయన గద్దించినప్పుడు ఆయన ఏమంటే విసుక్కోకూడదు. ఆయన శిక్షని నీవు తృణీకరించకూడదు, ఏ రోజు తృణీకరించకూడదు. ప్రేమైన వాళ్ళరా, అట్టి కృప ప్రభు మన మీద కుమ్మరించును గాక. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. 5 నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 10వ వచనం చూడండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చాలు, మన మేలు కొరకే ఆయన మనలను శిక్షించుచున్నాడు. ఎందుకు శిక్షిస్తున్నావు ప్రభువా? ఎందుకు నన్ను గద్దిస్తున్నావు? నీకోసం ప్రయాసపడడం లేదా? నీకోసం కష్టపడడం లేదా? నీకోసం త్యాగం కలిగి జీవించడం లేదా? నీలో త్యాగం ఉంది, ప్రయాస ఉంది, కష్టపడుతున్నావు, అన్ని బాగానే ఉన్నాయి. ఇదిగో ఈ లోటుపాటు ఉంది చూడు, ఈ తప్పు ఉంది చూడు, ఇందులో కూడా నీ వ్యక్తిగత జీవితం సరిచేయబడాలి అని ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, మీరు యోహాను సువర్తమానం 15వ అధ్యాయంలోకి రండి. యోహాను సువర్తమానం 15వ అధ్యాయం తీసారా? మీరు చాలా జాగ్రత్తగా చదవండి. మొదటి చూడండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. బాగా గమనించండి, అక్కడ నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. చూడండి, ఫలించు ప్రతి తీగ. బాగా గమనించండి, ఫలింపందేమో తీసి పడేస్తాడు. అర్థమవుతుందా? నాలో ఫలింపని ప్రతి తీగ నేను తీసి పడేస్తాను. ఆ తర్వాత చూడండి, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను. అంటే ఇప్పుడు గమనించండి, అక్కడ పూర్తిగా పనికి మాలిన తీగ ఉంది, ఫలించే తీగలో కూడా పనికి మాలి ఉన్నాయి. అర్థమవుతుందా? ఆ ఫలించే తీగ ఇంకా ఫలించవాలనని ఆయన ఏం చేస్తాడంటే, చెప్పండి గట్టిగా, దాంట్లో పనికిరాని తీగలను కూడా తీసివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చెప్తున్నాను, అప్పుడప్పుడు మనిషి అన్న తర్వాత ఏదో ఒక బలహీనత అనేది పొడచూపుతా ఉంటుంది. అప్పుడప్పుడు. అర్థమవుతుందా? మీరు చూడండి, ఆ రోజుల్లో బుడ్డి ఉండేది, లాంతర్ లాంటిది, తెలిసిన మీకు? దీపం అనుకోండి. దీపంలో ఒత్తు ఉంటుంది, అందులో తర్వాత చెప్పండి నూనె పోస్తారు. నూనె పోస్తే వెలుగుతా వెలిగిస్తూ ఉంటుంది. కొంతసేపు వెలిగించి ఏమవుతుంది తెలిసిన? ఆ పైన నుసి కడుతుంది, నల్లగా నుసి కడుతుంది. ఎప్పుడైతే నుసి కడుతుందో అప్పుడు వెలుగు చెప్పండి తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయినప్పుడు నువ్వేం చేస్తావు? అంత చీపిరి పుల్ల ఉంటుంది నీ దగ్గర, అది తీసుకొని ఇటు అంటావు, ఊపుతావు, అంటే అప్పుడు నుసి రాలిపోద్ది. ఎప్పుడైతే నుసి రాలిపోతుందో మరణ దీపము చెప్పండి వెలుగుతూ ఉంటుంది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా బాగా వెలుగుతూ ఉంటాం, ప్రకాశిస్తూ ఉంటే నుసి కడుతుంది. అర్థమవుతుందా? నుసి కట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే ఇంకా ప్రకాశించాలని ఆ నుసిని ఏం చేస్తాడు? ఇప్పుడు చెప్పండి, అందుకు గద్దించేది ఆయన, అందుకు హెచ్చరించేది, అందుకు నిన్ను సరిచేయాలని ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడు.